తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు బాలకృష్ణ అల్లుడు మంగళగిరిలో రెండోసారి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయబోతున్న నారా లోకేష్ రెండో దశ పాదయాత్రను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించబోతున్నారు. తొలి దశలో అంటే సుమారు ఏడాది పాటు 115 నుంచి 120 నియోజకవర్గాల్లో సుడిగాలిగా పర్యటించి ఇటీవల ముగింపు సభను పూర్తి చేశారు. రెండవ దశలో అంటే తొలి దశలో తాను పర్యటించిన మండలాలు లేకపోతే నియోజకవర్గాలు, దాంతోపాటు గతంలో చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేతగా ఒక సుమారు ఏడాదిన్నర 2 ఏళ్ల నుంచి బాదుడే బాదుడు, ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి, తర్వాత ప్రాజెక్టుల పరిశీలన అనే పేరుతో అనేక నియోజకవర్గాల్లో పర్యటించారు. ఆ పర్యటన రేపు మళ్ళీ ఒక వారం రోజుల్లో జనవరి నుంచి చంద్రబాబు నాయుడు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా 25 చోట్ల బహిరంగ సభలు జరపబోతున్నారు. వీటన్నిటిని మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో లోకేష్ పర్యటన ఉండేటట్టుగా రూట్ మ్యాప్ తయారు చేస్తున్నారు. అంటే దాదాపు ఎన్నికల షెడ్యూల్ రాకముందే అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్లు అన్ని నియోజకవర్గాల్లో ఒక విడత పర్యటన పూర్తి చేసుకోవాలనే లక్ష్యంగా జరుగుతుంది. ప్రధానంగా లోకేష్ యువగళం పాదయాత్ర తర్వాత ఇలా నాయకత్వ లక్షణాలు బాగా పెంచుకొని క్షేత్రస్థాయిలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి తనయుడు వాళ్ళ కాకుండా పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా, భవిష్యత్ టీడీపీ నేతగా ముందుకు సాగుతూ ఉన్నాడు. ఆయా ప్రాంతాల్లో కార్యకర్తలు, ప్రజలు స్థానికంగా ఆయన దృష్టికి తీసుకొచ్చే స్థానిక సమస్యలను కూడా ఎక్కడికక్కడికి పరిష్కరిస్తారు. ప్రధానంగా ఆ నియోజకవర్గాల్లో ఉండే పార్టీ నేతలు, శాసనసభ్యులు, ఇన్ఛార్జీలు కొంచెం గతంలో పదవులు చేసి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళని కొంచెం కోఆర్డినేట్ చేసి అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం, పార్టీ పరంగా కొంచెం ఆర్థికంగా పార్టీలో తిరిగి ఆస్తులు కోల్పోయిన వాళ్ళు కానీ, రకరకాలుగా రోడ్డు ప్రమాదాలు చనిపోవడం, అనారోగ్యానికి గురై తర్వాత హత్యలకు గురై ఇటువంటి వాళ్ళకి సంబంధించిన పిల్లల్ని ఎన్టీఆర్ స్కూల్లో హైదరాబాద్లో కార్పొరేట్ విద్యను ఉచితంగా అందించడం, దాంతోపాటు కొంచెం మెరిట్ ప్రతిభ గల పేద విద్యార్థులు ఎవరైనా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటే హెరిటేజ్ సంస్థ ద్వారా ఉపకార వేతనాలు, ఇటువంటి కొన్ని సేవా కార్యక్రమాలను కూడా పార్టీ కార్యక్రమాలకి జోడించి క్షేత్రస్థాయిలో తీసుకెళ్తా ఉన్నారు. ప్రధానంగా అంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు 2009లో మీకోసం పాదయాత్ర సందర్భంగా ఈ తరహాలోనే పాదయాత్ర చేసి ఆయా ప్రాంతాల్లో కార్యకర్తల వ్యక్తిగత సమస్యలను హామీ ఇచ్చి పాదయాత్ర పూర్తయిన తర్వాత వాటన్నిటిని కవర్ చేసి హామీ నెరవేర్చారు. అదే తరహాలో లోకేష్ కూడా ఇప్పుడు ఎక్కడికక్కడికి స్థానిక సమస్యలను గుర్తించడం, ఇప్పటికే ఖరారైన ప్రాంతాల్లో ఉంటే అభ్యర్థుల ద్వారా వాటిని ఇంప్లిమెంట్ చేయించడం, ఆ వర్గాలని అభ్యర్థికి చేరువుగా చేయటం, ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రధానంగా చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత జరిగిన పరిణామాల్లో, అరెస్టు తర్వాత జరిగిన పాదయాత్రలో జనసేన నేతలు కూడా ఈ పాదయాత్రలో కలిసి పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో రెండు పార్టీల కార్యకర్తలు కలిసి ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు రేపు లోకేష్ పాదయాత్రలో కూడా అంటే జనసేన నాయకుల్ని కూడా స్వచ్ఛందంగా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అంటే రెండు పార్టీలకు సంబంధించిన ఉమ్మడి అభ్యర్థులనే ఉమ్మడి మేనిఫెస్టోని విడుదల చేస్తామని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెప్పడం, భారీ బహిరంగ సభలు 3 ప్రాంతాల్లో, అంటే ఇప్పుడు ఆల్రెడీ విశాఖల ప్రాంతంలో నిన్న జరిగింది కాబట్టి రాజధాని అమరావతి, చిత్తూరు అంటే తిరుపతి ఆ ప్రాంతాల్లో మరో 2 సభలు నిర్వహించి ఎన్నికల క్షేత్రానికి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారు. దానిలో భాగంగానే లోకేష్ ఆయా ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా వివిధ కారణాల వల్ల టీడీపీని నుంచి వైదొలిగిన కార్యకర్తలు, ఇతర పార్టీలో ఉన్నటువంటి వివిధ పార్టీల నేతలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండలాధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు, ఇటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైనా పార్టీలో చేరేవాళ్ళు ఉంటే ఆయా నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలోనే చేరికలను కూడా ఏర్పాటు చేయాలని ఈ రోడ్ మ్యాప్లో ప్లాన్ చేసుకున్నారు. ప్రధానంగా ఇప్పటివరకు చేరికలన్నీ కూడా రాజధాని మంగళగిరిలోని ప్రధాన కార్యాలయం వద్ద జరిగాయి. చిన్న కార్యకర్తలు కూడా ప్రధాన కార్యాలయం రావడం, ఎంత ఖర్చు, వ్యయ ప్రయాసాలు వీటన్నిటికీ కాకుండా క్షేత్రస్థాయిలోనే ఆయా నియోజకవర్గాలు, మండలాలు, మున్సిపల్ స్థాయిలో నాయకులు అక్కడే లోకేష్ పర్యటనలో పార్టీలో పాల్గొనడం ఇది ప్రధాన ఎజెండా. దీంతోపాటు అసలు ప్రధానంగా తెలంగాణలో టీఆర్ఎస్ ఓడిపోవడం, అంటే అధికార పార్టీ మీద వ్యతిరేకత ప్రజల్లో ఉంది. అటు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఓడిపోవడం, అక్కడ కాంగ్రెస్ గెలవడం, అంటే ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేకతని జనంలో ఎంత ఎక్కువగా తీసుకెళ్ళగలిగితే అంత సులువుగా అధికారంలోకి వస్తాము అనేటువంటి భావంతో తెలుగుదేశం పార్టీ యంత్రాంగం కదులుతూ ఉంది. లోకేష్ పాదయాత్ర సందర్భంగా అనేక ఆటుపోట్లు ఎదురయ్యాయి. వైకాపా నేతలు మూకుమ్మడిగా కొన్ని ప్రాంతాల్లో దాడులు చేయడం,
పోలీసులతో నోటీసులు ఇప్పించడం, కేసులు నమోదు చేయడం, కొన్ని ప్రాంతాల్లో ఆయన వాహనాల మీద దాడులు చేయడం, వాలంటీర్లను కొట్టడం, ఎన్నో వచ్చినా కూడా వాటన్నిటిని ఎదుర్కొని ధీటైన స్థాయిలో సమాధానాలు ఇచ్చి ముందుకు సాగారు. అదేవిధంగా రెండో తరహా అంటే తొలి దశలో పాదయాత్ర సందర్భంగా వచ్చిన అనుభవాలు, లోపాలను వాటిని సవరించుకొని రెండో దశలో సుమారు ఒక 35-40 నియోజకవర్గాల్లో ఒక 3-4 వారాల పాటు పర్యటించాలని రోడ్ మ్యాప్ తయారు చేశారు. దానికి అనుగుణంగా బహుశా జనవరి మొదటి వారంలో ఈ యాత్ర ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.